వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లేఖనములో నుంచి ఒక మాటను చదువుదాం. చూడండి, లేఖనములో నుంచి ఒక మాటను చదువుదాము. లూకాసు వార్త 12వ అధ్యాయం 35 వచనం చదువుకుందాం. చదువునానా? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండ నీయుడి. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటి అంటే, యేసు ప్రభువారే చెబుతా ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడంటే, మీ దీపములు వెలుగుచుండ నీయుడి అని యేసు ప్రభువారే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దీపం అంటే ఏంటో, అది వెలుగుతూ ఉండడం అంటే ఏంటో, మన దీపాలు వెలగడాన్ని బట్టి ఉపయోగం ఏంటో వాక్యములో నుంచి ఈ మాటలు నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంశం అనేది మీకు అర్థం కాకపోతే తర్వాత ఏం చదువుతున్నాం మీకు అర్థం కాదు. అలాగనమాట, దీపాలు వెలగడాన్ని బట్టి, నీ దీపము వెలగడాన్ని బట్టి ఏంటి ఉపయోగం? దేవుని బిడ్డలారా, నా దీపం వెలగడాన్ని బట్టి ఏంటి నాకు ఉపయోగం? నా దీపము వెళ్ళారు వీళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అయితే ఇప్పుడు మీరు నేర్చుకోవచ్చు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అంతా ఇప్పుడు నేర్చుకోవచ్చు. హల్లెలూయా చెప్పాలి, చేతులైతే హల్లెలూయా. నా వెలుగుచుండడం ప్రశ్న మీ మనసులో వేసుకున్నారుగా. ఇప్పుడు ఏనండి, ఇదే ఆలోచనతో వాక్యం వినండి. నా దీపం వెలగడాన్ని బట్టి ఏంటి నాకు ఉపయోగం అనే ఆలోచనతోనే మీరు వాక్యాన్ని వినండి. జాగ్రత్తగా వినండి. చక్కగా పిల్లలను తీసుకోండి మంచిగా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడు? ఇదిగో మీ దీపములు వెలుగుచుండనీయుడి అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మొదటిగా దీపం అంటే ఏంటో తెలియాలి, దీపం వెలగడం అంటే ఏంటో తెలియాలి. దీపం వెలుగుతూ ఉంటే, నీ దీపం వెలుగుతూ ఉంటే ఆ తర్వాత మనకు ఉపయోగం ఏంటో మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, మీ దీపాలు వెలుగుచుండనీయుడి. ఏంటి దీపం అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే కీర్తనలో ఒక మాట ఉంది. 119వ కీర్తన 105వ వచనం. దీపం అంటే ఏంటో చెబుతున్నాడు అక్కడ. నీ వాక్యము దేవుని బిడ్డలారా, నీ వాక్యము నా పాదములకు దీపము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దీపం ఏమవ్వాలంట? వెలగాలంట. ఏమవ్వాలంట? దీపం. దేవుని బిడ్డలారా గమనించండి, మీ దీపాలను వెలుగుచుండనీయుడి. ఏంటి మనకు దీపం అంటే? వాక్యమే. నీ దీపం వెలగాలి. ఏంటి దీపం అంటే? వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్నారా జాగ్రత్తగా. వాక్యమైనటువంటి దీపము ఏమవ్వాలి అంటే వెలగాలి అన్నాడు. ఏమవ్వాలంట? వెలగాలి అన్నాడు. ఏంటా వెలుగు? ఆవచ్చునుగా కంటిన్యూషన్ చేయండి. చదువుతున్నా కంటిన్యూషన్ చేయమని ఆవచ్చునమే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకది వెలుగునై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఏంటి మన దీపము అంటే? వాక్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము నీకు దీపమై ఉన్నది. అర్థమైందా? ఏంటి దీపం? వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా వెనక తీసుకెళ్ళరా. వాక్యము నీకు దీపం. గుర్తుపెట్టుకో. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి,
విశ్వాసికి దీపం ఏంటి అంటే వాక్యమే. అందరూ చెప్పండి. దేవుని బిడ్డలారా, ఏంటి నీకు దీపం? నీకు దీపం ఏంటి? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసికి దీపం ఏంటి అంటే వాక్యం. వాక్యమైనటువంటి దీపం వెలగాలంట. ఏంటి వెలుగు అంటే కింద అన్నాడు, అది కూడా వాక్యమే అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దీపం వాక్యమే, వెలుగు కూడా వాక్యమే. అయితే ఈ దీపం వెలిగించబడాలి. వెలుగు వాక్యమే. దేవుని బిడ్డలారా, చాలా మంది దగ్గర దీపం ఉంది, కానీ ఇదేమవుతా ఉందంటే వెలిగించబడడం లేదు. వాక్యం ఉంది, ప్రతి మనిషి దగ్గర వాక్యం ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన చేత వాక్యం ఉంది. కొన్నిసార్లు మన హృదయంలో కూడా వాక్యం ఉంటుంది, కొన్నిసార్లు మన నోట కూడా వాక్యం ఉంటుంది. అవునా కదా? మన దగ్గర కదా, అపవాది దగ్గరే వాక్యం ఉందంట. ఎక్కడ ఉందంట? అవునా కదా? అన్నాడు కదా ఒక చోట. ఎక్కడ? మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి వాక్యాన్ని ఎత్తి మాట్లాడాడు వాడు. కీర్తన గ్రంథంలో ఉన్న కీర్తన వచనాలను ఎత్తి మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, 91వ కీర్తనలో ఉన్నటువంటి వచనాన్ని ఎత్తి, ఇదిగో నీ పాదాలకు రాయి తగలకుండా దేవుడు తన దూతలను పంపి నీ ఎత్తి పట్టుకుంటాడని వాక్యములో ఉంది కదా. కాబట్టి ఈ శిఖరం మీద నుండి కిందకు దూకు అని వాడు వాక్యాన్ని చెప్పినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. అంటే అపవాది దగ్గర కూడా ఏముంది? వాక్యం ఉంది. కానీ వాడి దగ్గర ఉన్న ఆ దీపం, ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగుతూ లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన దగ్గర వాక్యం ఉంది అంటే దీపం ఉంది. ఈ దీపం ఏమవ్వాలి అంటే వెలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దీపం వెలుగుతూ ఉండాలి. వెలుగు అంటే కూడా వాక్యమే. వెలుగుతూ ఉండడం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటంటే వెలిగినప్పుడు, దీపం వెలిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుతురులో అనేకులు నడుస్తూ ఉంటారు. ఈ వెలుతురు అనేకులు నడిపించింది. వాక్యం కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకుల్ని నడిపించింది. హల్లెలూయా. వాక్యం కూడా అనేకుల్ని నడిపించింది. దేవుని బిడ్డలారా, గమనించండి, నీ దీపం వెలుగుతూ ఉండడం అంటే వాక్యమే దీపము, వాక్యమే వెలుగు. అది వెలుగుతూ ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మనము జీవించడమే, ప్రియ దేవుని బిడ్డలారా, మన దీపాలు వెలగడం అంటే వాక్యానుసారంగా జీవించడమే. వెలుగు అనేకులు నడిపించినట్లుగా వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించింది. వెలిగినప్పుడు అనేకులు నడిచినట్లుగా ఇదిగో వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటది. దీపం వెలుగుతూ ఉండడం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా మనము నడిపించబడమే. హల్లెలూయా. నీ దీపాలను వెలుగుచుండాలియుడి అంటే వాక్యానుసారంగా ఇదిగో మీరు జీవించండి. వెలుగు అనేకులు నడిపిస్తూ ఉంది, వాక్యం కూడా అనేకులు నడిపిస్తుంది. వాక్యము నిన్ను నడిపించేదిగా ఉంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అది నీ త్రోవకు వెలుగై ఉన్నది అని వాక్యములో ఉంది. త్రోవలో వెలుగంట వాక్యం. ఇప్పుడు త్రోవలో వెలుగున్నప్పుడు త్రోవలు నడిచేవాడు చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మనకి దారిలో చక్కగా వీధి స్తంభాలు అంటే వీధి లైట్లు ఉన్నాయి. ఈ మార్గంలో వెలుతురన్నమాట. ఇప్పుడు ఆ వెలుగును బట్టి మనుషులు చక్కగా నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. అదే లైట్లు ఆరిపోయినాయి అనుకోండి, కొన్నిసార్లు ఆ మార్గంలో నడవడానికి కూడా కొన్నిసార్లు ఆలోచన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి. వెలుగుతూ ఉన్నప్పుడు అనేకులు నడిపించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం కూడా అనేకులు నడిపించేదిగా ఉంది. దీపవాక్యమే. వెలుగుతూ ఉండడం అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించడమే.
మీ దీపాలు వెలుగుచుండాలియుడి. అంటే నీ దగ్గర వాక్యం ఉండాలి, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉండాలి. ఇది దాని అర్థం. చాలా మంది దగ్గర వాక్యం ఉంది, అంటే చాలా మందికి వాక్యం తెలుసు, వాక్యం వారికి జ్ఞాపకం ఉంటుంది, వాక్యం వారికి మనస్సులో ఉంటా ఉంది, వాక్యం ఏం చెబుతుందో కూడా తెలుసు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దీపాలు వెలుగుతూ లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దీపం ఉంది కానీ అది వెలుగుతుల్లా. అంటే వాక్యం ఉంది కానీ వాక్యానుసారంగా వారు జీవించలేకపోతా ఉన్నారు. వినాలి, అందరూ కూడా ఇటు వినాలి. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, ఇదిగో మీ దీపములు వెలుగుచ్చు ఉండనీయుడి. ఏంటి ఉపయోగం? మన దీపాలు వెలుగుతూ ఉంటే ఏంటి ఉపయోగం? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఏంటి ఉపయోగం? లేఖనంలో కొన్ని మంచి మాటలు కనపడతాయి. దీపము వెలుగుతూ ఉండడాన్ని బట్టి ఏంటి ఉపయోగాలు అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు కనపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దీపం వెలుగుచూ ఉండడం అంటే వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా జీవించడం అని దాని అర్థం అండి. వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా జీవిస్తే అంటే మన దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు, మన దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు ఏంటి ఉపయోగం అంటే, ఒకటి రెండు మాటలు వాక్యంలో ఉంటాయి. ఆ మాటలు చూద్దాం. చూడండి, ఒక మంచి మాటను మనం చూద్దాం. అదే లూకా సువార్తలో, దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం గనక మనం గమనించినట్లయితే, 15వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, చదువునానా, ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది అని వారితో చెప్పాను కదా. హల్లెలూయా. నీ దీపం వెలుగుతూ ఉంటే ఉపయోగం ఏంటో దేవుడు చెబుతున్నాడు. అంటే వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఏంటి ఉపయోగం? అక్కడ ఒక సంఘటన యేసు ప్రభు వారే చెబుతున్నాడు. అక్కడ ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. ఆమె దగ్గర 10 నాణ్యములు ఉన్నాయంట. ప్రియ దేవుని బిడ్డలారు, ఏమున్నాయంట? 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. వెండి నాణ్యాలు. చాలా మందికి అలవాటు ఎలా ఉంటుంది అంటే, 1-2 సార్లు ఈ మాటలు మనం చెప్పుకున్నట్టున్నాం. డబ్బులు ఉన్నాయి అనుకోండి, పద్దాకు తీసి లెక్క పెట్టుకుంటా ఉంటారు. ఏం చేస్తామంటారు? మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, లాకియా. అడుగున్న అలవాటు ఏంటంటే, జేబులో డబ్బులు చేరుకోండి, బాగా తాగుతాడు. తాగి బాగా జనం ఉన్న చోట బయటికి తీస్తాడు. తీసి 1, 2, 3 అని లెక్క పెట్టి మళ్ళీ జేబులో పెట్టుకుంటాడు. నిజం, అబద్ధం కాదు. లాకియా, నత్తి లాకియా. ఇక్కడ బాగా నత్తి 1, 2, 3 అనుకోండి లెక్క పెడతా ఉంటాడు. నత్తిగా ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయంటే అందరికి తెలిసి ఏం చేస్తాడు? జనం ఉన్న చోట లెక్క పెడతాడు. అంటే కొంతమందికి అట్లా అలవాటు ఉంటుంది. డబ్బులు ఉన్నాయి అనుకోండి, కొన్నిసార్లు ఇటువరకు, ఇప్పుడంటే బీరువాలు వచ్చినాయి, ఇటువరకు బీపు రమ్ముల్లో దాచేవాళ్ళు పెద్దోళ్ళు, మీకు తెలుసు. ఇంటి ఆయన కొంచెం అనుకోండి, పిల్లలు లేదని కొంచెం చేయి దుడుచున్న వాళ్ళు అనుకోండి, ఇటు పద్దాక లెక్క పెట్టుకుంటే వాడు ఆడవాళ్ళు తాళా వీళ్ళ దగ్గర ఎవరిది కానీ అనుమానం వీళ్ళకి. అవునా కదా? వీళ్ళు చాలా మంది అటు చేసి ఉంటారు. అయినా డౌట్ ఉంటుంది, తాళా వీళ్ళ దగ్గర ఉంటుంది. అయ్యే వీళ్ళకి డౌట్, బీపు రమ్ములోంచి తీసి అవి కూడా బీపు లోపల పెట్టేవాళ్ళు. ఈ వీట తవ్వి లోపల పెట్టి ఇట్లా పూడ్చేవాళ్ళు. పూడ్చి డౌట్ వచ్చినప్పుడు బయటికి తీసి లెక్క పెట్టు, వత్తనాడు ఈ మనిషి, వత్తనాడు లెక్క పెట్టుకొని మళ్ళీ దాని కింద పెట్టి. అంటే సహజంగా కొన్నిసార్లు అలవాటు ఇట్టా ఉంటుంది. ఏం కూడా అటువంటి అలవాటు ఉంది. ఎందుకంటే ఒక నాణ్యం జారిపోయిందంట అండి, పోగొట్టుకుందంట. ఎక్కడ పోగొట్టుకుంది అంటే వాక్యంలో ఉంది, అక్కడే పోగొట్టుకుంది. ఎక్కడ? ఇంటి లోపలే పోగొట్టుకుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారు, ఏం కూడా ఆ 10 నాణ్యాలు తీసి లెక్క పెడతా ఉందేమో. ఎన్నో లేదా, ఒకటి తగ్గిందా, ఒకటి పెరిగిందా?
హల్లెలూయా. లెక్క పెడితే ఎన్నున్నాయి? 10 ఉండాలి కదా. ఇప్పుడు డౌట్ వచ్చింది, ఏంట్రా ఏం జరిగిందంటావు? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆడు లెక్కల్లో డిగ్రీ చేశాడు. ఏం చేశాడు? మీకు అర్థం కావడానికి చెబుతానేనండి. పై పనులకి అంటారంటే నాట్లకి వెళ్ళేవాళ్ళు అనమాట. సరే, ఇట్లా నాట్లకి వెళ్తే ఆ ఇళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు పాకలు ఇస్తారు కదా, ఆ పాకల్లో ఉంటారు వీళ్ళు. ముఠాలుకి వెళ్ళి 10 ముఠాలున్నా, 10 కుటుంబాలున్నా, 15 కుటుంబాలున్నా, ఆ పాకలో ఒక రూమ్ కూడా ఉండేదానికి, ఆ రూమ్ లో ఒక 2 కుటుంబాలు ఉంటున్నారనమాట. తల్లి కొడుకు, భార్య భర్తలు, 2 ఫ్యామిలీలు. ఇప్పుడు ఈ లెక్కల్లో మాస్టర్ చేసాడు, డిగ్రీ చేశాడు అన్నాను కదా, వీడికి బీడీలు కాల్చే అలవాటు ఉంది. భార్య భర్తలు ఇంకో ఫ్యామిలీ ఉందిగా, ఆడికి కూడా బీడీలు కాల్చే అలవాటు ఉందండి. సగం పనిచేసేవాడు సాయంత్రం వచ్చేదానికి వాళ్ళ అమ్మ ఏం చేయాలంటే వీడు ఖచ్చితంగా రూపాయి బీడీలు తెచ్చేవాలి. ఖచ్చితంగా రూపాయి బీడీలు తెచ్చి వాళ్ళ గొడవ పెట్టుకుంటాడు. ఇంకా అదే అడుగుతాడు, ఏం అడగడం. ఇంకేమైనా తినేది అయితే మెలకొండ తింటాడు, మంచిగా పని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ రోజుల్లో రూపాయికి 5 బీడీలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఎన్ని ఇచ్చేవాళ్ళు? ఎందుకు చెబుతున్నారంటే అర్థం కావడానికి చెబుతున్నా. 5 ఇచ్చేవాళ్ళు అండి. ఇలా అమ్మందుడు పొయ్యి కాడ కూర్చొని అట ఎగదోస్తా ఉన్నాడు, నీళ్లు కాసుకుంటా ఉన్నాడు. అరే బీడీలు తెచ్చి లోపల పెట్టే చూసుకో అంది. సరే అన్నాడు, నీళ్లు కాపుతా ఉన్నాడు. భార్య భర్తలు కూడా అదే రూమ్ లో కాపురు పుట్టినారని చెప్పాను కదా, ఆడు కూడా బీడీలు కలిసి అలవాటు ఉంది. ఆ లోపల నుంచి ఓ బీడీ తెచ్చుకొని పొయ్యి దగ్గర కూర్చొని అంటించుకున్నాడు. ఈడు చూసి ఈడు డౌట్ వచ్చేసింది, ఇదేంటరా లోపల నుంచి వచ్చాడంటే నా బీడీ ఏమన్నా తెచ్చుకున్నాడు ఏమో వీడు అనుకో. వీడికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి త్వరగా లోపలికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆ బీడీలని లెక్క పెట్టేసుకున్నాడు. లెక్క పెట్టుకుని కోపంగా బయటకు వచ్చాడు. ఎట్టొచ్చాడు? చాలా కోపంగా వచ్చేసాడు. ఆడేమో అనలేడు. ఇప్పుడు వీళ్ళ మీద కోపపడుతున్నాడు. ఏమని? అలా ఎంత బీడీలు అన్నాడు. అదేంట్రా రూపాయి బీడీలు తెచ్చి? అవునా? మళ్ళీ లెక్క పెట్టాడు. రూపాయి తెచ్చావా? అదేంటే? గమనించండి, 5 ఉండాలి, 6 ఉన్నాయి ఏంటి చెప్పు అంటున్నాడు. అర్థమైందా మీకు? 5 బీడీలు ఉండాలి, 6 ఉన్నాయి ఏంటి చెప్పు, ఒకరు తగ్గింది నాకు చెప్పు అంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకే లెక్కలు వాడు డిగ్రీ చేశాడని చెప్పే ముందే 5 ఉండాలి, 6 ఉన్నాయి ఏంటి, ఒకటి తగ్గింది, ఈడ నా బీడీ తీసుకున్నాడు గొడవపడతాడు. ఏం జరిగిందంటే వాళ్ళందరికీ అదే చెబుతున్నాడు. 5 ఉండాలి, 6 ఉన్నాయి, ఒకటి ఈడే తీసుకున్నాడు. లెక్క పెడితే 5 ఉన్నాయి కరెక్ట్ గా. ఇదేట్రా 5 ఉన్నాయిగా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు తక్కువైంది, 10 నాణ్యాల్లో ఒకటి తగ్గింది, 10లో ఒకటి తగ్గిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకు అర్థమైంది ఏంటంటే నాణ్యం నేను పోగొట్టుకున్నాను, ఇక్కడే లెక్క పెట్టాను, ఎక్కడికి బయటికి తీసుకుని వెళ్ళాలా, పడితే ఇక్కడే పడి ఉంటది అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లంతా కూడా ఎతకడం మొదలు పెట్టింది, కానీ దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లంతా కూడా ఎతకడం మొదలు పెట్టింది కానీ దొరకలా. ఎదుగుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నాణ్యము దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో మాటలో చెప్పాలి అంటే నడుం కూడా పడిపోతుంది ఒక పక్కన. ఎందుకని? అంత ఎదుగుతా ఉంది. ఒకసారి ఒక ఆలోచన వచ్చింది, ఇదేంటిరా నిజంగానే ఈ చీకటింటో నేను ఎదుగుతున్నానేంటి, ఈ చీకట్లో నేను ఎదుగుతున్నానేంటి, ఇలా కాదు ఎతికేది అని. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దీపాన్ని ముట్టించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. అప్పుడు దీపాన్ని వెలిగించింది. అంటే దీపం కూడా ఉంది అదే ఇంట్లో, కానీ దీపం ఉంది, కానీ దీపం ఎలా ఉంది అంటే ఆరిపోయిన పరిస్థితుల్లో ఉంది. ఆ ఇంట్లో వాక్యం ఉంది కానీ ఎలా ఉంది అంటే వెలుగుతులేదు. వాక్యం ఉంది కానీ వాక్యానుసారమైన జీవితం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దీపం ఉంది కానీ దీపం వెలుగుతులేదు అంటే ఇప్పుడు ఏముంది అంటే ఆ ఇంట చీకటి మనకు కనపడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దీపాన్ని వెలిగించిందో ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లంతా కూడా వెలుగుమయమైపోయింది. అప్పుడు నిలబడి ఆమె చక్కగా
పారజోత్తా ఉంది ఇల్లంతా కూడా. ఎక్కడ పడిందిరా ఈ నాణ్యం? పారజోత్తా ఉంది. ఈ పక్కన మొదలుపెట్టి ఇలా ఎదగడం మొదలుపెట్టింది. అక్కడ తలుక్కుమని మెరిచిందండి. అరే ఇక్కడ తలుక్కుమని మెరిచిందని మరలా ఎదగడం మొదలుపెట్టింది. అక్కడ తలుక్కుమని మెరిచింది. హల్లెలూయా. ఎప్పుడైతే దీపం వెలిగిందో ఆ వెలుతురులో పోయినటువంటి నాణ్యము కనబడింది, అలాగే చేతికి దొరికింది. ఇది నేను జాగ్రత్తగా నువ్వు గమనించు. దీపాలు వెలుగుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది తిరిగి మరలా నీకు దొరికిద్ది. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దీపం ఉంది, అది వెలుగుతున్నా ఉపయోగం ఉండదు. వాక్యం ఉంది నీ దగ్గర, కానీ వాక్యానుసారమైన జీవితం లేకపోతే ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. నీ దీపం వెలుగుతూ ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి ఖచ్చితంగా. అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఏమైంది నీ దీపం వెలుగుతూ ఉంటే? ఏమైందో తెలుసా? ఏది పోగొట్టుకున్నావో తిరిగి మరలా దాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. చేతులెత్తి ప్రభుని స్తుతించండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఏది పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని సంపాదించుకోగలుగుతావు. నువ్వేం పోగొట్టుకున్నావు? నీ ఇంట్లో సమాధానం పోగొట్టుకున్నావా? నీ ఒంట్లో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? నీ హృదయంలో నెమ్మదిని పోగొట్టుకున్నావా? నీ చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావా? లేదు ధనాన్ని పోగొట్టుకున్నావా? లేదు ఘనతను పోగొట్టుకున్నావా? మనకు మంచి పేరు ఉండేదండి, ఆ పేరును ఇప్పుడు ఏమైనా పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకున్నా ప్రియ దేవుని బిడ్డలారా? ఇదిగో నీ దీపం గనక వెలిగించబడితే, వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే, నువ్వు ఏది పోగొట్టుకున్నావో తిరిగి మరలా దాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. యేసు ప్రభువు అంతికి అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దగ్గర దీపాలు ఉన్నాయి, వాక్యం ఉంది, దాన్ని వెలుగుతూ ఉండనీయండి. అంటే వాక్యం ఉంది నీ దగ్గర, దాని ప్రకారం నువ్వు జీవించు, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు, నీ దీపాలు వెలుగుతూ ఉండనియండి అని యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నిజంగా మాట మన జీవితాలకు ఎంత దీవెనకరమో ఒకసారి ఖచ్చితంగా నువ్వు ఆలోచించాల్సిందే ప్రియ దేవుని బిడ్డ. ఏమైంది దీపం వెలుగుతూ ఉంటే? ఏమైంది అంటే నువ్వు పోగొట్టుకున్నదల్లా కూడా తిరిగి నీకు మరలా దొరికిద్ది. నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి సంపాదించుకోగలుగుతావు. అది ఏదైనా కావచ్చు. దావీదు జీవితంలోనే ఇటువంటి మాట మనకు కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యానుసారంగా జీవించడమే నీ దీపములు వెలుగుచూ ఉండడం అంటే దావీదు జీవితంలోనే చూస్తాం. పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సంపాదించుకున్నట్లుగా దావీదు జీవితంలో మనం గమనించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అవునండి. అతనితో పాటు ఇంకా కొంతమంది సిక్లగు అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నారు. ఈ దావీదు తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది యోధులను తీసుకొని ఆకీషు అనేటువంటి ఫిలిష్తీయుల సర్దారులో ఒకడితను అతనితో కలిసి ప్రియ దేవుని బిడ్డలారా యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. దావీదు కూడా ఫిలిష్తీయుల సర్దారులు ఐదుగురులో ఒకడు ఆకీషు. ఇతనితో కలిసి ఉండేవాడు దావీదు. యుద్ధానికి వెళుతున్నాను, 5 సర్దారులు, మేము 5 కలిసి వెళుతున్నాం, నువ్వు మాతో కూడా యుద్ధానికి వస్తావా? కలిసి మాకు సహాయం చేస్తావంటే దావీదు అన్నాడు, అలాగే వస్తాను. ఎందుకంటే నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చినవాడు. సౌలు నన్ను తరుముతా ఉంటే తలదాచుకోవడానికి నాకు చోటు లేకపోతే నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చావు, కాబట్టి నీతో పాటు కలిసి నీకు సహాయం చేయడానికి యుద్ధంలోనికి వస్తానన్నాడు దావీదు. తన వారిని తీసుకొని వెంట పెట్టుకొని ఆకీషుతో పాటు యుద్ధానికి వెళ్ళాడు. 5 సర్దారులు అక్కడ కలుసుకున్నారు. మిగిలిన 4 సర్దారులకు ఆలోచన పుట్టింది, ఇదేంటిరా, మునుపు ఈ దావీదే కదా మన మీద యుద్ధానికి వచ్చింది సౌలుతో కలిసి. యెహోవా యుద్ధాలను ముందుండి చేసిన వాడు ఈ దావీదే కదా మునుపు, ఇప్పుడేంటి మన పక్షాన ఉంటానంటున్నాడు, మన పక్షాన ఉన్నానన్నాడు, మనతో కలిసి వచ్చాడు, మనతో కలిసి యుద్ధం చేస్తానంటున్నాడు. ఆకీషు
ఇతడే గమనపు మనల్ని ఓడించిన వాడు, కాబట్టి ఇతన్ని తిరిగి ఇంటికి పంపించేయి అన్నారండి. ఆకీష్ అంటాడు, దావీదు నువ్వంటే నాకు చాలా నమ్మకం ఉంది, కానీ నాతో పాటు ఉన్న 4 సర్దార్లు ఒప్పుకోవట్లేదు, కాబట్టి తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ వారిని తీసుకొని, నువ్వు నమ్మకస్తుడివే నాకు తెలుసు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వేం బాధపడద్దు, ఇంటికి వెళ్ళి అన్నాడు. ఆ యుద్ధ రంగంలో నుంచి దావీదు తిరిగి వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 3 దినాలు ప్రయాణం చేసి తిరిగి అతడు ఉండేటువంటి ఆ సిక్లగ్ అనే ప్రాంతానికి వచ్చేదలికి ఆ ప్రాంతం అంతా కూడా ధ్వంసమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యలను పిల్లల్ని ఆస్తిపాస్తులు వదిలిపెట్టి వెళ్ళారు. వెళ్తా వచ్చేదలికి అదంతా కూడా ధ్వంసమైపోయింది, అగ్ని చేత కాలిపోయింది. ఏం జరిగిందో వీళ్ళకి అర్థం కాలా. ఏం జరిగిందిరా? మన భార్యలేరు, పిల్లలేరు, మన ఆస్తులేవి, మన పశువులే, మన సంపదేది, అసలు అగ్ని చేత కాలిపోయింది ప్రాంతం. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే వారికి తెలిసింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు వచ్చి ఈ ప్రాంతం మీద పడి ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు. ఇక్కడ ఉన్న ఆడవారిని, మగవారిని, పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, పశువుల్ని, ఆస్తిని, సంపదను అంతా కూడా దోచుకున్నారు. పోతూ పోతూ ఈ పట్టణాన్ని కాల్చేసి వెళ్ళిపోయారు అని తెలిసిందండి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గొల్లుని ఏడుస్తా ఉన్నారు. మన భార్యల్ని, పిల్లల్ని, మన సంపదను పోగొట్టుకున్నావురా, అంతటిని పోగొట్టుకున్నాం, ఉండడానికి నివాసము కూడా లేదు, అగ్ని చేత ఇదంతా కాలిపోయింది, మన వాళ్ళందరినీ కూడా మనం పోగొట్టుకున్నాం, సమస్తాన్ని పోగొట్టుకున్నామని ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చారంటండి. మోకాళ్ళ మీద దుమ్ము నెత్తి మీద పోసుకుంటా, ధూళిలో పడి పొర్లుతా ఏడుస్తా ఉన్నారు. దావీదు ఎలాంటి వాడు అంటే, దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా నడిచేటువంటి విధానం కలిగిన వాడు దావీదు. ఎప్పుడు కూడా దావీదులో మనం గమనించాల్సిన శ్రేష్టమైన మాట అది. వాక్యం కలిగిన వాడు, దాని ప్రకారం జీవించేవాడు దావీదు. అంటే దావీదు ఎలాంటి వాడు అంటే, తన దీపము ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటది. హల్లెలూయా. దావీదు దీపం ఎలా ఉంటదంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటది, నిత్యము తన దీపం వెలుగుతూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాక్యానుసారంగా జీవించేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవం కలిగిన వాడు దావీదు. ఏమంటే ఎఫోదును తెప్పించి, ఎఫోదును ముందు పెట్టుకొని, ఇదిగో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుని దగ్గర విచారణ చేస్తా ఉన్నాడు. అయ్యా, శత్రువులు వచ్చి మాకు కలిగిన సమస్తాన్ని దోచుకొని పోయారు నాయన, చెప్పు, నీ వాక్కు సెలవి, నీ మాట సెలవి, నువ్వేది మాట్లాడితే నేను అది చేస్తానయ్యా. ఈ దినము నువ్వు ఏ వాక్కును విడుదల చేస్తే, ఏ వాక్యమును విడుదల చేస్తే, ఏ మాటను చెబితే ఆ మాట ప్రకారం నేను చేస్తాను ప్రభువా. ఏం చేయమంటావు చెప్పని ఎఫోదును ముందు పెట్టుకొని దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రియ దేవుని బిడ్డలారా విచారణ చేయడం మొదలు పెట్టాడు. ఏమంటే దేవుడు మాట్లాడుతున్నాడు, తన వాక్కును పంపి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరో తెలుసా, దేవుడు సెలవిస్తున్న మాట ఇదే. ఏంటంటే, ఇదిగో వెళ్ళి ఆ శత్రువులను నీవు తరుముతావు, ఆ శత్రువులను పట్టుకుంటావు, నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఆ దేవుని మాట పట్టుకున్నాడు, దేవుని నోట నుండి వచ్చిన ఆ మాటను పట్టుకున్నాడు. వాక్యం అంటే దేవుని మాటే వాక్యం, దేవుని నోట నుండి వచ్చిన మాటే వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటను పట్టుకున్నాడు. ఇప్పుడు వాక్యం ఏం చెబుతా ఉంది, వాక్యం ఏం చెబుతా ఉంది, దేవుని మాట ఏమని చెబుతా ఉందంటే, శత్రువుల్ని తరుము, వారు నువ్వు పట్టుకుంటావు, పోగొట్టుకున్నదంతా తిరిగి నీవు తెచ్చుకుంటావు. హల్లెలూయా. ఆ వాక్యమును పట్టుకొని, ఆ మాటను పట్టుకొని బయలుదేరాడు, శత్రువుల్ని కలుచుకున్నాడు, వారిని పడగొట్టాడు, పోగొట్టుకున్నదంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా తిరిగి సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. ఆ మాటను చదవండి, వాక్యములో ఆ మాట కనపడుతుంది. పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సంపాదించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథంలో
30వ అధ్యాయంలో 18-19 వచనాలు చదవండి. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించాను. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా సంపాదించుకున్నాడు దావీదు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని మరలా దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేన్ని నువ్వు పోగొట్టుకున్నావో అది తిరిగి నువ్వు మరలా సంపాదించుకుంటావు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే నీ దీపము వెలుగుతూ ఉన్నప్పుడు. దీపం వెలగడం అంటే, దీపం అంటే వాక్యం, వెలుగుతూ ఉండడం అంటే వాక్యానుసారంగా జీవించడం. ఈ దినాల్లో చాలా మంది దగ్గర వాక్యం ఉంది కానీ అది వెలుగుతూ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు, వాక్యానుసారంగా నడవలేకపోతా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నీ దీపము వెలుగుతూ ఉండాలి. సంగమా, ఇదిగో నీ దీపములు వెలుగుతూ ఉండాలంటే వాక్యానుసారంగా మీరు జీవిస్తూ ఉండాలి. ఏం జరిగింది అంటే పోగొట్టుకున్నది మరలా తిరిగి నీవు సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఏమేం పోగొట్టుకున్నాడో అన్ని సంపాదించుకున్నాడు దావీదు. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ కూడా వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఎప్పుడైతే దీపాన్ని వెలిగించిందో ప్రియ దేవుని బిడ్డలారా, పోయినటువంటి నాణ్యం తిరిగి దొరికింది. అంటే పోగొట్టుకున్నది తిరిగి. ఈ దినం దేవుడు ఏమంటున్నాడు అంటే, నాన్న ఆ పిల్లలతో మాట్లాడు, ఎందుకురా. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే దేవుడు, నువ్వేం పోగొట్టుకున్నావో తిరిగి మరలా అది తిరిగి సంపాదించుకుంటావు. నువ్వేం పోగొట్టుకున్నా సరే, సమాధానమైన, నెమ్మదైన, ఆరోగ్యమైన, సంపదైన, ఆశీర్వాదమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా నువ్వు సంపాదించుకుంటావు. ఎప్పుడో తెలుసా? నీ దీపము వెలుగుతూ ఉన్నప్పుడు. ఒకటి. రెండవదిగా మనం నేర్చుకున్నాం దేవుని బిడ్డలారా, మన దీపాలు వెలుగుతూ ఉండడాన్ని బట్టి ఆ 2వ మాటను కూడా వాక్యములో నుంచి మనం చూద్దాము. చూడండి, ఆ వాక్యాన్ని చదవండి. ఒక మాట కనపడుతుంది మనకి. అదే లూకా సువార్తలో 8వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా 16వ వచనాన్ని చదువుదామా? 8:16. ముట్టించి కప్పివేయడు, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు దీపం వెలగడాన్ని బట్టి ఏం జరిగింది అంటున్నాడు అంటే, ఆ దీపం వెలుతురులోనంట అనేకులు 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 లోపలికి నడిపించబడతారంట. అదే కదా ఆ మాటలో ఉన్న అర్థం. దీపం వెలగడాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఏం జరిగిద్ది అంటే, ఆ వెలుతురులో అనేకులు లోపలికి నడిపించబడతారు. లోకములో ఎందరో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నీ దీపం వెలగడాన్ని బట్టి లోకములో ఉన్నవారు ఇదిగో లోనికి నడిపించబడతారు. హల్లెలూయా. వాస్తవం ఇది. నీ దీపం వెలగడాన్ని బట్టి లోకములో ఎందరో ఉన్నారు, వారు లోనికి నడిపించబడతారు. సంఘము లోనికి నడిపించబడతారు, మందిరము లోనికి నడిపించబడతారు, రక్షణ లోనికి నడిపించబడతారు, క్రీస్తు లోనికి నడిపించబడతారు. హల్లెలూయా. దీపం వెలగడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? దీపం వెలగడాన్ని బట్టి అనేకులు రక్షణలోనికి నడిపించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దీపం వెలగడాన్ని బట్టి అనేకులు లోనికి నడిపించబడతారు, క్రీస్తులోనికి నడిపించబడతారు. అందుకే యేసు ప్రభువారు అంటాడు, మీ దీపాలు వెలగాలి. ఏమైంది వెలిగితే అంటే, నీ దీపం వెలుగుతూ ఉంటే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ప్రభువులోనికి రావడానికి అవకాశం ఉంది, అనేకులు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. నీ దీపం వెలుగుతూ ఉంటే నీవు అనేకుల్ని ప్రభువులోనికి నడిపించగలుగుతావు, దేవుల్లోనికి నడిపించగలుగుతావు.
ఒక సంఘటన దేవుని బిడ్డలారా, దాదాపుగా ఒక 1800 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ఇది. 177వ సంవత్సరంలో జరిగిన సంఘటన. 177. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మార్కాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. నేను జాగ్రత్తగా, మార్కాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నాడు. అతడు చాలా క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడండి. ఎంత క్రూరుడు అంటే ఆ ప్రభుని ఆరాధించే వారిని పట్టుకొని రకరకాలుగా హింసించి చంపుతా ఉన్నాడు అన్నమాట. ఆరాధనలు జరగనిస్తలా, ప్రార్థనలు జరగనిస్తలా. విశ్వాసులు అని తెలిస్తే చాలు, ప్రభు నమ్మారు అని తెలిస్తే చాలు, పట్టుకొని బంధించి రకరకాలుగా హింసించి వారిని చంపుతా ఉన్నాడు. రకరకాలుగా. ప్రియ దేవుని బిడ్డలారా, లాయన్స్ అనేటువంటి పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఒక రోజున దాదాపుగా ఒక 20 మంది క్రైస్తవుల్ని పట్టుకున్నాడండి. 20 మంది క్రైస్తవుల్ని. వారిలో 16 సంవత్సరాలు వయసు కలిగినటువంటి చాలా బక్కపలసుగా ఉండేటువంటి ఒక యవన బిడ్డ కూడా దొరికింది. ఆమె పేరు బ్లాండినా అని రాయబడింది. పట్టుకున్నారండి. పట్టుకొని వాళ్ళని బంధించి తీసుకొని వెళుతుంటే అనేకులు వాళ్ళు చూస్తా ఆ బ్లాండినా వైపు కూడా చూసి చాలా మంది అనుకున్నారు, అయ్యో చాలా బక్కపలసుగా ఉంది, ఈ అమ్మాయి కూడా దేవుడిని నమ్ముకుందా, 20 మందిలో ఈ అమ్మాయి బలహీనంగా కనపడుతుంది, పాపం వాళ్ళకంటే తొందరగా ఈ అమ్మాయి చనిపోయిద్దని ఆమెను బట్టి చాలా మంది సానుభూతి కూడా తెలిపారంట. అయ్యో పాపం అని తీసుకొని వెళ్ళి చెరసాల్లో పెట్టి 20 మందిని దాదాపుగా 20 దినాలు హింసిస్తే వాళ్ళల్లో దాదాపుగా అందరూ చనిపోయారు. ఈ బ్లాండినా అనే ఈ 16 సంవత్సరాల ఈ వయసు కలిగిన యవనస్తురాలు మాత్రం చనిపోలేదండి. ఆమెతో ఒక మాట పలికించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటయ్యా ఆ మాట అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు దేవుడు కాదు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలి. ఏంటిదంట వింటున్నారా? రెండో మాట ఏంటంటే నీ తల్లి మంచిది కాదు అని కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే తల్లి ద్వారానే రక్షణ పొందిన బిడ్డ. హల్లెలూయా. ఈ 2 మాటలు ఒప్పుకోవాలి. నా తల్లి మంచిది కాదు అని నువ్వు చెప్పినా, అలాగే యేసు ప్రభు వారు దేవుడు కాదు అని నువ్వు చెబితే నేను విడిచిపెట్టేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ వాక్యం ఏమంటుంది? దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యానుసారంగా జీవించే యవనస్తురాలిని, నీ దీపం వెలుగుతూ ఉండాలంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడే మాట్లాడాడు. ఇప్పుడు ఆయన దేవుడు కాదు అని ఒప్పుకుంటే వాక్యానుసారంగా జీవించినట్టు, అవునా కదా? వాక్యానుసారంగా జీవించినట్టు కాదు. బ్లాండినా ఎలాంటి స్త్రీ అంటే, యవనస్తురాలు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి యవనస్తురాలు. అన్ని మంచిగా ఉన్నప్పుడు తన దీపం వెలగడమే కాదు, చెరసాలలో ఉన్న తన దీపం వెలుగుతూనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇదిగో దేవుణ్ణి ఆరాధించడమే కాదు, వాక్యానుసారంగా బ్రతకడమే కాదు, చెరసాలలో ఉన్న వాక్యానుసారంగానే జీవిస్తున్నట్లుగా యవనస్తురాల్ని మనం గమనించవచ్చు. ఇక్కడ కొన్నిసార్లు ఈ మాట మన భక్తి కూడా సవాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే భక్తి చేయాలంటే నీకు అనుకూలంగా ఉండాలి, ప్రార్థన చేయాలంటే నీకు అనుకూలంగా ఉండాలి, దేవుని బిడ్డలారా ఆరాధన జరగాలంటే నీకు అనుకూలంగా ఉండాలి. అంటే అనుకూలంగా ఉంటేనే దేవుల్లో సాగగలుగుతున్నాం, అనుకూలంగా ఉంటేనే ప్రభుని ఆరాధించగలుగుతున్నాం, అనుకూలంగా ఉంటేనే ప్రభు దగ్గరికి రాగలుగుతున్నాం, అనుకూలంగా ఉంటేనే ప్రభుని ప్రార్థించగలుగుతున్నాం. చూడండి మన భక్తి ఎలా తేలిపోతా ఉందో. ఆ మాట పలికిద్దామని వాళ్ళు ఎన్ని మార్లు చెప్పినా, ఎంత హింసించినా, యేసు దేవుడు కాదు అనే మాట మాత్రం చెప్పడం లేదండి. అప్పుడు ఆ పట్టణం అంతా చాటింపేపించారంట. ఏమనంటే ఇదిగో బ్లాండినా అనేటువంటి యవనస్తురాల్ని ఈరోజు పలానా స్టేడియంలో
చిత్రహింసలు పెట్టి చంపాలనుకుంటున్నాం. రావాలి అనుకున్న వాళ్ళు, దాన్ని చూడాలి అనుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చు అని ఆ ప్రాంతం అంతా కూడా, పట్టణం అంతా వెల్లడి చేశారంట. దాదాపుగా 25,000 మంది ఆ స్టేడియంలో కూర్చున్నారంట వచ్చి. ఇప్పుడు మనకి క్రికెట్ జరుగుతుంటే స్టేడియం ఉంటది కదా, స్టేడియంలో కూర్చుంటే కింద క్రికెట్ ఆడతారు కదా, అట్లాంటి స్టేడియాలు ఉండేవి. ఆ స్టేడియాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు అదొక వినోదంగా చూసేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో క్రైస్తవుల చిత్రహింసలు పెడతా ఉంటే. నిజమండి. అనుకున్న సమయానికి ప్రజలంతా వచ్చారు. 25,000 మంది వచ్చారు. స్టేడియంలో అందరూ కూర్చున్నారు. పైన కింద ఒక పెద్ద పోలుంటే కర్ర, ఆ కర్రకి యవనస్తురాలను కట్టేశారంటండి. కట్టేసి ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపుగా ఒక 10 సింహాలను విడిచిపెట్టారంట. అవి ఏమీ మాట్లాడతలేదు, దేవుని వైపే చూస్తా ఉంది, దేవుణ్ణి స్తుతించుకుంటా ఉంది. 20 సింహాలను విడిచిపెట్టారంట. ఆ 10 సింహాలను విడిచిపెట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారంట పైన ఆ సింహాలు ఆమెను చీల్చి పారేస్తాయి అనుకున్నారు. ఆ 10 సింహాలు కూడా ఆ యవనస్తురాల దగ్గరకు వచ్చి కుక్కల మాదిరి పడుకున్నని. దేవుని బిడ్డలారు గమనించ, కుక్కల మాదిరి పడుకున్నని. సాయంత్రం వరకు చూశారంట. ఆకలి లేదేమో, ఆకలేస్తే చీల్చేస్తేలేని. సాయంకాలం వరకు కూడా ఆమెను ఏమి చేయకుండా అలాగే పడుకున్నని అంట, ఒక పెంపుడు జంతువులాగా. ఎట్లా కాదురని పెద్ద అగ్ని మంటేసి బగబగాని మండుతా ఉంటే ఆ మంటలో కుర్చీని పెట్టారంట, ఎనపు కుర్చీని. బాగా మండిన తర్వాత కుర్చీ కూడా ఎర్రగా కాలుతా ఉందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుర్చీలో ఆ యవనస్తురాలను కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి ఒక పెద్ద ఎద్దును వదిలేరంట. ఆ కుర్చీలో ఎప్పుడైతే కూర్చుందో కింద భాగమంతా కూడా కాలిపోయి గట్టిగా కేకేసిందంట. ఎద్దును కూడా వదిలేరు కదా, అది అమాంతాన్ని వచ్చి పొడిచిందంటాడు. పైకి ఎగిరి నొప్పులో పడి చనిపోయింది. దేవుని బిడ్డలారు గమనించండి, జరిగింది ఏంటో తెలుసా? అది జరిగిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఆ స్టేడియంలో ఉన్న వారంతా కూడా లేచి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించి యేసే నిజమైన దేవుడని ఒప్పుకున్నారంట. హల్లెలూయా! చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. యేసే నిజమైన దేవుడని 25,000 మంది ఆ దినం రక్షణ పొందారు. వాళ్ళంతా కూడా రక్షణ పొందారు. ప్రియ దేవుని బిడలారా, 25,000 మంది. దేవుడు అదే అంటాడు. ఏమన్నాడో తెలుసా? నీ దీపం వెలిగితే అనేకుల్ని కాదు, నీ ఇంటినైనా నువ్వు రక్షించుకోవచ్చు. దీపం వెలగడం అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించడం. దీపం వెలుగుతూ ఉంటే వెలుతురు అనేకులు లోపలికి నడిపించబడతారు. లోకములో ఉన్నవారు సంఘంలోనికి, లోకములో ఉన్నవారు క్రీస్తులోనికి, లోకములో ఉన్నవారు రక్షణలోనికి, లోకములో ఉన్నవారు ప్రియ దేవుని బిడ్డలారా దేవునిలోనికి నడిపించబడతారు. దీపం వెలుగుతా ఉందా? ఒకసారి ఆలోచించేయి. బ్రాండిన వలె 25,000 మంది నడిపించలేకపోవచ్చు. నీ దీపం వెలిగితే నీ ఇంటి వారైనా లోపలికి వస్తారు. అవునా కాదా? పెద్దోళ్ళు బయటికి వెళ్ళి వచ్చి ఇంకా లోపల లైట్ ముట్టిపోతుంటారు. ఏడమాయ్ అదేం వెలిగించలేదు, వెలిగించు, కిరసనాలు తెప్పాలి కదా. బట్ లైట్లు టక్కని చేత సరిపోయింది. అప్పుడు ఇలా అంటారు, కిరసనాలు ఏడం అయిపోయింది అంటారు లేదా? ఇటువరకు అట్లా జరుగుతూ ఉండేది. అంటే చూడండి, నీ దీపం వెలిగించబడితే లోకంలో ఉన్న వారిని కాకపోయినా ఇదిగో నీ ఇంటి వారినైనా క్రీస్తులోనికి నడిపించే అవకాశం ఖచ్చితంగా ఉంటది. వాక్యంలో అటువంటి మాట కూడా ఆ ప్రియ దేవుని బిడ్డలారా ఆ రాయబడింది. చూడండి, ఆ మాటను కూడా ఒక మాటను చదవండి. ఒక మంచి మాట అక్కడ కనపడుతుంది. పేతురు మొదటి పత్రికలో 3:2 చదువు తల్లి. వాక్యానుసారంగా నీ దీపం వెలుగుతూ ఉంటే నీ ఇంటి వారినైనా నువ్వు నడిపించుకోగలుగుతావు క్రీస్తులోనికి. చదువు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే
తమ భార్యల నడవడి వలన ఎక్కడికి? క్రీస్తులోనికి. హల్లెలూయా. ఇదిగో మీ ఇంట్లో ఉన్నవారు అవిధేయులై ఉన్నారు కొంతమంది పురుషులు అనుకోండి. ఇక్కడ చెప్పే మాట పేతురుగా, వారు రావాలి అంటే వాళ్ళకు నువ్వు వాక్యమే చెప్పవసర్రా. తమ భార్యల నడవడి వలన, భార్య నడవడి వలన. ఈ భార్య నడవడికి ఎలాంటిది? నువ్వు విశ్వాసవి. ఎలాంటిది అంటే వాక్యానుసారమైనది. ఇప్పుడు ఈ భార్య నడవడి ఎలాంటిది అంటే వాక్యానుసారమైనది. ఇంట్లో ఉన్న పురుషుడు వాక్యానికి అవిధేయుడు, దూరంగా ఉన్నాడు దేవునికి. ఈ స్త్రీ ఎలాంటిదంటే విశ్వాసి. ఇవి నడవడి ఎలాంటిదంటే వాక్యానుసారమైంది. అంటే ఇవి ప్రవర్తన ఎలాంటిదంటే వాక్యానుసారమైనది. అంటే ఈమె దీపం వెలుగుతా ఉంది, వాక్యానుసారమైన జీవన విధానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే వాక్యమే అవసరం లేదు. వాక్యానుసారమైన నీ నడవడి ఉందే, వాక్యానుసారమైన నీ ప్రవర్తన ఉందే, వాక్యానుసారంగా జీవించే నీ జీవన విధానం ఉంది. దాన్ని చూసి ఆ మనుష్యుడు నడిపించబడతాడంట దేవునిలోనికి. హల్లెలూయా. ఆ మనుషుడు నడిపించబడతారు దేవునిలోకి. వాక్యము లేకుండానే వాక్యానుసారమైన ఆ స్త్రీ ప్రవర్తన చూసి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వారు దేవుని సన్నిధికి రాబట్టబడవచ్చును. అంటే వచ్చే అవకాశం ఉంది, వస్తాడు అని దాని అర్థం. మీ దీపాలు వెలగాలి. ఎందుకు వెలగాలి అంటే వెలిగితే ఉపయోగం ఏంటో తెలుసా? నీ దీపం వెలుగుతూ ఉంటే నీ ఇంటి వారు లోపలికి వస్తారు. నీ దీపం వెలిగితే ఉపయోగం ఏంటో తెలుసా? నీ రక్త సంబంధులు లోపలికి వస్తారు. నీ దీపం వెలిగితే ఉపయోగం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను బట్టి దేవుని సన్నిధిలోకి వస్తారు. నీ దీపం వెలిగితే నీ ఇంటి వారు రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. దీపం వెలగడం అంటే వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం. ఇంకొక మాట ఉంది, దాన్ని కూడా ఆ చదివి వాక్యాన్ని ముగించుకుందాం, సమయం అవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో మాట ఉంది, అది కూడా చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దీపాలు వెలిగితే ఉపయోగం ఏంటో చెబుతున్నాడు. దీపం వెలిగితే పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకుంటావు. నీ దీపం వెలిగితే నీ ఇంటి వారిని రక్షణలోనికి నడిపించుకోగలుగుతావు. మూడవదిగా దీపం వెలగడాన్ని బట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట కనపడుతుంది. ఆ మాటను మనం చదువుదాం. మొదటి వచనం నుంచి గనక మనం ఆలోచన చేస్తే ఆ కొన్ని మంచి మాటలు అక్కడ మనకు కనపడతాయి. వాటిల్లో ఒక మాటను చదువుదాం, చూడండి. 10వ వచనాన్ని చదువు తల్లి. అతనితో కూడా పోయిరి, అంతటా తలుపు వేయబడిన. ఇంకా పై వచనం నుంచి కూడా మనం చదువుకుంటా వస్తే 10 మంది కన్యకల గురించి రాయబడింది. వీరంతా కూడా పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నారండి. ఇంకా కొంచెం సమయం ఉందని కొంచెం కొనికారంట. ఇంతవరకు ఒక స్వరం వినపడతా ఉంది, పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు అని. ఈ 10 మంది దగ్గర 10 దివిటీలు కూడా ఉన్నాయి, 10 దీపాలు కూడా ఉన్నాయి. ఎమ్మటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దివిటీలు దీపాలు వెలిగించడానికి ప్రయత్నాలు చేశారు. 5గురు దీపాలు చక్కగా వెలిగినాయి, ఇంకొక 5గురివి వెలగలేదండి. 5గురు దీపాలు వెలిగినాయి ప్రియ దేవుని బిడ్డలారా. దీపాలు ఎప్పుడైతే వెలిగినాయో వాళ్ళు సంతోషపడ్డారు. ఇంతలోనికి పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీపాలు వెలుగుతూ ఉన్నాయే, వారిని ఆయనతో పాటు తిరిగి తీసుకొని దీపాలు వెలుగుతున్న ఇంకొక 5గురి ఆరిపోయిన దీపాలుగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు బయటే ఉండిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, బయటే ఉండిపోయారు, వెలుపులే ఉండిపోయారు. అంతటా తలుపు వేయబడింది. తర్వాత వీళ్ళు తలుపు కొట్టి అడుగుతున్నారు, అయ్యా ఇదిగో మేము కూడా వచ్చాం, మమ్మల్ని కూడా లోపలికి రాని అంటే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదని చెబుతున్నాడు. నీ దీపం వెలగడాన్ని బట్టి దేవుని రాజ్యమునకు వారసుడు అవుతావు. వాక్యానుసారంగా నువ్వు జీవించడాన్ని బట్టి దేవుని రాజ్యమును అడుగు పెడతావు. నువ్వు
ఎవరి దీపం వెలుగుతూ ఉన్నదో వారు మాత్రమే పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, దీపాలు వెలగని వారు వెలుపలే ఉండిపోయారు. అంతటా వేయబడింది. ఇకంతే. ఒకసారి తలుపు వేయబడితే మరలా తీసే అవకాశం వాక్యములో కూడా ఉండగా ఆయన ముయ్యగా తీయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఒకసారి తలుపు వేయబడిందా ఇక తీసే అవకాశం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తీయగలిగిన వాడు ఎవడో లేడు. నీ దీపం వెలగడాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఇదిగో దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. ఇది శాశ్వతమైంది కాదు ఈ లోకం. ఇక్కడ ఎంతో కాలం జీవించం. ఏది సంపాదించినా, ఎంత సంపాదించుకున్నా ఇక్కడికే పరిమితం తప్ప ఏది కూడా మనుషుడు తీసుకొని పోలేడు. గమనించు, ఇది కాదు శాశ్వతమైంది. శాశ్వతమైనది మరొకటి ఉంది, అది పరలోకం. ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. సిద్ధపడిన ప్రతి మనుష్యుని కూడా ఆయన తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. ఆయనతో నిత్యము ఉండడానికి, నిత్య జీవములో ఉండడానికి. ఎవరిని తీసుకొని వెళ్తున్నాడు ఆయన అంటే, ఎవరి దీపాలు వెలుగుతూ ఉన్నాయో వారే ఆయనతో పాటు వెళ్ళారు. హల్లెలూయా. దీపం వెలగడాన్ని బట్టి, వాక్యానుసారంగా జీవించడాన్ని బట్టి ఏం జరిగిద్దో తెలుసా? ఏం జరిగిద్ది అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. దేవుని రాజ్యంలో మనం ఉండాలి. ఇంత ప్రయాసపడి, ఎంత భక్తి చేసి దేవుని రాజ్యాన్ని కాకుండా నరకానికి పోతే ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా. ఇదే ఒక శ్రమ, ఇదే ఒక వేదన అనుకుంటున్నాం. ఇంతకు మించిన శ్రమలు, వర్ణనాతీతమైన శ్రమలు అక్కడ ఉన్నాయి నరకంలో. వర్ణనాతీతమైనటువంటి శ్రమలు ఉన్నాయి అక్కడ, ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఒక రోజు, 2 రోజులు కాదు, యుగాలు అక్కడ ఆ మనుష్యుడు, మానవుని ఆత్మ ఇబ్బంది పడాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు. నీ దగ్గర దీపం ఉందా? వాక్యం ఉందా? ఉంది, మంచిదే. మరి అది వెలుగుతూ ఉందా? నీ దగ్గర ఉన్న వాక్యం వెలుగుతూ ఉందా? దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్న దీపం వెలుగుతూ ఉందా? వెలుగుతూ ఉండడం అంటే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దీపం వెలిగితే నీకు ఉపయోగం. నీ దీపం వెలిగించబడితే నీకు ఉపయోగం. నీ దీపం వెలుగుతూ ఉంటేనే నీకు ఉపయోగం. మరి దేవుని బిడ్డలారా, పాత కాలంలో, ఇప్పుడు కాదు, పాత కాలంలో ఇలా జరిగేది. ప్రియ దేవుని బిడ్డలారా, ట్రైన్ వెళ్తా ఉన్నప్పుడు ట్రాకుల దగ్గర వీళ్ళు ఉంటారు కదా, గేట్లు ఎత్తడానికి, తీయడానికి. ఇటువరకు అలాంటి సిస్టమ్ ఉండేది, ఇటువరకు కూడా. అప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు అంటే విద్యుత్ వచ్చింది కాబట్టి తెలుగుగానే ఉంది. అప్పుడు ఎలా ఉండేది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గర గేట్ల దగ్గర ఉండే వాళ్ళకి దీపాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ దీపాన్ని వెలిగించి ఆ ట్రైన్కి చూపించాలన్నమాట. ఆ దీపాన్ని వెలిగించి, అప్పుడు లైన్ క్లియర్గా ఉన్నట్టు. ఇప్పుడంటే విద్యుత్ దీపాలు కాబట్టి పచ్చ లైటో ఎర్ర లైటో వేస్తే ఆ జెండాను ఊపితే, టార్చ్ కొడితే సరిపోయింది. పగలంటే జెండా ఊపుతాడు, నైట్ టార్చ్ చేస్తాడు కదా, టార్చ్ కొడతాడు. పచ్చది, డేంజర్ అయితే ఎర్రది, టార్చ్ చేస్తాడు. అప్పుడు దీపమే, విద్యుత్ లైట్లు లేవు కదా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒక భయంకరమైనటువంటి వర్షం పడిందంట. రాత్రి వర్షం పడింది. ఆ చల్లని గాలికి ఆ కాపలా ఉన్నవానికి చక్కగా నిద్ర పట్టిందన్నమాట. ఇంతలోనికి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏదో ఒక రకమైన మోత వినపడతా ఉంది. ఏంటా మోత అంటే, ఆ వర్షానికి వర్షపు నీరు వెళుతున్నట్లుగా వినపడతా ఉంది. ఏంటి వర్షపు నీరు వెళతా ఉన్నట్లుగా ఉందని ఆ ప్రియ దేవుని బిడ్డలారా ఆ లైట్ వెలిగించి నడుచుకుంటా వెళితే, అల్లంత దూరంలో వరద నీళ్లు బాగా రావడాన్ని బట్టి ఈ రైలు ట్రాక్ కింద నుంచి నీళ్లు పారడం మొదలుపెట్టినాయి. నీళ్లు పారి ఆ కట్టంతా కూడా కోసేసి ఏం జరిగిందంటే, ట్రాక్ కూడా పక్కకు వచ్చేసింది అనమాట. ఒక పర్లంగు అంత దూరంలో అనుకుందాం, మనకు అర్థం కావడానికి. తిరిగి వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ట్రైన్ వచ్చే టైం కాదు. సరే కూర్చొని ఉన్నాడు.
సరే ఈ లోపు వచ్చే ఆ ట్రైన్కి సిగ్నల్ ఇద్దామని ఆలోచనలో ఉన్నాడు. చాలా టైం గడిచిపోయింది. ఈ చల్లని గాలికి నిద్ర పట్టేసింది. కునుకుతా ఉన్నాడు. నైట్ డ్యూటీ అనమాట, ఇదంతా కూడా నైట్ డ్యూటీ చేస్తా ఉన్నాడు, పగలు కాదు. కునుకుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచో శబ్దం వినపడతా ఉంది, ట్రైన్ వస్తున్నట్లుగా. నిద్రలో ఉన్నవాడు తుల్లిపడి లెగిశాడండి. బయటకు వచ్చి చూస్తే అది దాదాపుగా దగ్గరికి వచ్చేస్తా ఉందన్నమాట. చాలా కంగారు పడిపోయి త్వరగా ఆ దీపాన్ని తీసుకొని డేంజరు అని చెప్పడానికి దీపాన్ని గిరగిరా తిప్పాలన్నమాట. లాంతర్ని తిప్పుతా ఉన్నాడు. కేకలేస్తున్నాడు, తిప్పుతున్నాడు. ట్రైన్ ఇంకా దగ్గరికి వచ్చేస్తా ఉంది. పత్తాల మీద అడ్డంగా నిలబడి తిప్పుతా ఉన్నాడు. అయినా ట్రైన్ దగ్గరికి వచ్చాడు. శక్తి కొలది కేకలేసి తిప్పుతా ఉన్నాడు. ట్రైన్ దగ్గరకు వచ్చేసింది. ఇతను పక్కకు తప్పుకున్న ట్రైన్ దాటి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందనమాట. అక్కడ ట్రైన్ పడిపోయిందండి. కొన్ని వందల మంది చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందిరా అని ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దీపం వెలిగించి కదా తిప్పాలి. దీపం వెలగకుండానే దాన్ని తిప్పుతున్నాడు అనమాట. దీపం వెలగకుండానే, అదే దీపం వెలిగించబడి ఉంటే ఆ ట్రైన్ వాడికి అర్థమైపోయేది అపాయం ఉందిరా అని. వాళ్ళంతా కూడా రక్షించబడేవాళ్ళు. కానీ దీపం ఆరిపోవడాన్ని బట్టి, అది వెలగకపోవడాన్ని బట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దినం దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపాలు వెలగాలి. దీపం అంటే వాక్యం, వెలగడం అంటే వాక్యానుసారమైన జీవితం. వాక్యం ఉంది నీ దగ్గర, వాక్యానుసారమైన జీవితం ఉందా? దీపం ఉంది నీ దగ్గర, వెలుగుతా ఉంది అది. ప్రియ దేవుని బిడ్డలారా, దీపాలు వెలుగుతూ ఉంటే ఇదిగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి నువ్వు సంపాదించుకుంటావు. దీపం వెలుగుతూ ఉంటే అనేకులు దేవుని యొద్దకు నడిపించగలుగుతావు. లేదా అసలు నీ ఇంటి వారినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు. హల్లెలూయా. దీపం వెలుగుతూ ఉంటే దేవుని రాజ్యానికి వారసులుగా మనం మార్చబడతాం. ప్రభు అంటున్నాడు, మీ దీపములు వెలుగుతూ ఉండనీయడే. ఇప్పటి వరకు నీ దీపం వెలుగుతుంది, మంచిదే, ఆరిపోకుండా కూడా చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. స్తోత్రము నాయనా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, జీవాధిపతి, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినం ప్రభువా, కూడి ఉన్న బిడ్డలందరిని బట్టి వందనాలు. లేఖనములో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నారు. దీపం అంటే వాక్యం, వెలుగుతూ ఉండడం అంటే వాక్యానుసారంగా జీవించు. మా దీపాలు వెలుగుతూ ఉంటే వాక్యానుసారంగా మేము జీవిస్తే మాకు మేలని మీరు సెలవిచ్చారు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాం. వాక్యానుసారంగా జీవిస్తే మా దీపాలు వెలుగుతూ ఉంటే అయా అనేకుల్ని రక్షణలోనికి నడిపించగలుగుతాం. మా దీపాలు వెలుగుతూ ఉంటే అంటే వాక్యానుసారంగా నీ రాజ్యానికి వారసులంగా మార్చబడతామని మీరు మాట్లాడారు. ఈ మాటలు కూడి ఉన్న ప్రతి ఒక్క హృదయాల్లో నాటండి. మా దీపాలు వెలిగించిన వాడవు నీవేనయ్యా. సుడిగాలిలోనైనా పెనుగాలిలోనైనా అవి ఆరిపోకుండా ప్రభువా, అయా నీకు స్తోత్రాలు. నీ గుడారపు చాటున వాటిని దాస్తూ నిత్యము మా దీపాలు వెలుగుతూ ఉండునట్లుగా, తిరిగి మేలులతో మేము నింపబడినట్లుగా కృప నిమ్మని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.